బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పేరు కూడా దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. మాట్లాడదాం. సార్, కొత్త అభ్యర్థి, కొత్త అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారి పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఏంటి సార్? పివిఎన్ మాధవ్ గారు కొత్త అభ్యర్థి ఏమి కాదు. పివిఎన్ మాధవ్ గారు పాత వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో సుమారు 50 ఇయర్స్ నుంచి, పార్టీ పెట్టకముందు నుంచి కూడా డిఫరెంట్ ఆర్ఎస్ఎస్ తోటి అనుబంధం ఉండి వాళ్ళు మాధవ్ గారు తండ్రి గారు పివి చలపతిరావు గారు భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షులుగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు. సో మాధవ్ గారు ఎన్నిక ఈరోజు అంటే టెక్నికల్గా రేపు డిక్లేర్ చేస్తారు. ఈరోజు 5 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ ఫైల్ చేయటం అయింది. 5 సెట్లు స్క్రూటినీ అయిన తర్వాత ఇవాళ స్క్రూటినీ చేస్తారు. ఇప్పుడు రేపు ఉదయం 10 గంటల తర్వాత జరగబోయే కార్యక్రమం ఉంది ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో. అక్కడ డిక్లేర్ చేస్తారు అఫీషియల్గా. ఏ ప్రియారిటీ ప్రకారం మాధవ్ గారికి ఇచ్చామని చెప్పు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అనుకోవాలా, లేకపోతే సీనియారిటీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇచ్చారనుకోవాలి? అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఒకటి ఉంది ఒకటి లేదు అని చెప్పేదానికి లేదు. ఆయనకి వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అప్పటి నుంచి కూడా ఈయన ఆర్ఎస్ఎస్ అట్లాగే బీజేపీలోనే ఉన్నారు. తర్వాత వివిధ సంస్థల్లో బీజేవైఎంలో చేశారు. ఇంకా రకరకాల భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థల్లో పనిచేశారు. అట్లాగే ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా అనుభవం ఉంది. రాజకీయం అంటే కంప్లీట్గా తెలుసు. అట్లాగే డెఫినెట్గా ఇప్పుడు మనం 2029కి మేము కూడా రెడీ కావాలి భారతీయ జనతా పార్టీ. సో ఇటువంటి పివిఎన్ మాధవ్ గారు లాంటి వ్యక్తిని అఫీషియల్ డిక్లరేషన్ రేపు ఉంటుంది. బట్ నామినేషన్స్ 5 సెట్స్ ఫైల్ చేశారు కాబట్టి ఈజ్ గోయింగ్ టు బి ఊరికే టెక్నికల్ యాంగిల్లోనే రేపు డిక్లేర్ చేయటం అవుతుంది. బట్ అదర్వైజ్ అన్అఫీషియల్లీ ఇట్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి దట్ పివిఎన్ మాధవ్ ఈజ్ గోయింగ్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అండ్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో బాగా స్ట్రెంగ్త్ పెరిగి మెంబర్షిప్స్ కానీ కాకుండా యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో కూడా మేము ఒక బలమైన శక్తిగా ఎదుగుతామని చెప్పి తెలియజేసుకున్నాం. అధ్యక్ష పదవి కోసం ఏకంగా ఢిల్లీలో మకాం వేసి చాలామంది లాబింగ్ చేసుకున్న ప్రచారం జరిగింది. చాలామంది ఆశావాహనులు పేర్లు వినబడ్డాయి. కానీ అల్టిమేట్గా మాధవ్ వైపే మీ అధిష్టానం మొగ్గు చూపింది. మిగతా అసంతృప్తులు ఏమన్నా ఉండే అవకాశం లేదా? ఏముండదండి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళు, లేకపోతే బాంబే వెళ్ళు, బెంగళూరు వెళ్ళు, అది బీజేపీలో అట్లా కాదు. బీజేపీలో అదేమీ ఉండదు. బీజేపీలో వాట్ ఎవర్ ద ఫైనల్ డెసిషన్, మీకు లాబింగ్ తోటి సీట్లు రావటం కానీ లేకపోతే పదవులు రావటం కానీ ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ దే విల్ డిసైడ్ ఇది. అట్లాగే చాలామంది ఆశ ఉండొచ్చు. నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలని నాకు ఆశ ఉండొచ్చు. బట్ ఫైనల్ డెసిషన్ డిపెండ్స్ ఆన్ ది అవర్ నేషనల్ హైకమాండ్. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాము. ఫైనల్గా భారతీయ జనతా పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్ని ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రాబోతున్నటువంటి మాధవ్ గారు ఎలా డీల్ చేసే గ్రూపులు ఉన్నాయా? గ్రూపులు ఉన్నట్టు మాకేమీ తెలియదే, మీరే చెప్తున్నారు. గ్రూపులు ఎక్కడ ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో? మేము ఉన్న వాళ్ళమేంతో కలిసి ఉన్నాము. గ్రూప్స్ ఏమీ లేవు దీంట్లో. రియల్ ఐమ్ టెలింగ్, దేర్ ఆర్ నో గ్రూప్స్ ఇన్ భారతీయ జనతా పార్టీ. ఎట్లా అంటే గ్రూప్స్ అంటే ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనా? కాదంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అట్లా ఏం లేదు. అది ఎలక్షన్స్ ముందు ఎప్పుడు అట్లాగ వస్తుంది. ఎలక్షన్స్ వైసీపీ అనుకూలం ఉంది అనేది, కొంతమంది టీడీపీ అనుకూలం ఉంది అనేది. సో అది ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్. నేను ఇప్పుడు కాదు, నేను ఎలక్షన్స్ 2019లోనే చెప్పాను. ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే 3 పార్టీలు కలిసి వెళ్ళాలని. సో ఏమైంది? ఫైనల్గా 3 పార్టీలు కలిసి వెళ్ళినాయా లేదా 2024 ఎలక్షన్స్లో? సో రాజకీయంలో మనము అప్పుడు ఎవరైనా ఈ టీడీపీకి ఫేవరబుల్లో లేకపోతే ఇంకొకటి ఫేవరబుల్ అనుకుంటే ఉపయోగం లేదు. సో వాస్తవాల్ని కరెక్ట్గా అర్థం చేసుకుని పై లెవెల్కి చెప్పడం అనేది బాధ్యత. సో అట్లాగే కొంతమంది వైసీపీకి అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ అవి దాన్ని బట్టి గ్రూపులు అనేది కాదు, అది ఇండివిజువల్ ఒపీనియన్స్. ఖచ్చితంగా గ్రూపులు ఏమీ లేవు భారతీయ జనతా పార్టీలో. అందరూ కూడా యునానిమస్గా మాధవ్ని యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడడం, సుదీర్ఘకాలం పార్టీలో ఉండడం అనే అంశాలని పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టుకుని మాధవ్ని ఎంపిక చేసిందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొత్త అధ్యక్షుడిగా రేపైతే మాధవ్ బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస, రాజేష్ టీవీ, విజయవాడ నుండి.